Hello sciencemaniacs, welcome back to our channel Eyestudy. Let's quickly start our video on most engrossing topic. Do snakes drink milk and eat eggs? పాములు పాలు తాగుతాయా? గుడ్లు తింటాయా? అకార్డింగ్ టు సైన్స్ ప్రకారంగా స్నేక్స్ పాలు తాగవు, అలానే గుడ్లు కూడా తినవు. బట్ ఓన్లీ 6 జాతులకు చెందిన పాములు మాత్రమే ఎగ్స్ తింటాయి. స్నేక్స్ పాలు ఎందుకు తాగవంటే అవి మమల్స్ కాదు. మమల్స్ అంటే పాలు ఇచ్చేవి, అలానే పాలు తీసుకునే జీవులు. స్నేక్స్ అనేవి రెప్టైల్స్. సో వీటికి మిల్క్ ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ, అలానే ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండదు. స్నేక్స్ యొక్క ఫుడ్ ఏంటంటే ఫ్రాగ్స్, ర్యాట్స్, ఇన్సెక్ట్స్ ఎట్సెట్రా. మరి నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పాలు గుడ్లు పెట్టడానికి రీజన్ ఉందా? ఎస్. మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాల వెనుక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. సో ఇలా పుట్ట దగ్గర పాలు గుడ్లు పెట్టడానికి రీజన్ ఏంటో ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. పూర్వకాలంలో మనుషులకి అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదం స్నేక్స్ వలన వచ్చేది. దట్టమైన అడవుల వలన హ్యూమన్ డెవలప్మెంట్ చాలా లిమిటెడ్. హ్యూమన్ పాపులేషన్ కన్నా స్నేక్స్ పాపులేషన్ ఎక్కువ ఉండేది. దీని వలన చాలా మంది స్నేక్ బైట్ వలన చనిపోయేవారు. జనాలు ఈ స్నేక్స్కి భయపడి ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మైగ్రేట్ అయిపోయేవారు. కానీ హిందూ కల్చర్లో పీపుల్ ఏ లివింగ్ బీయింగ్స్ని మ్యాక్సిమం చంపడానికి ఇష్టపడరు. కాబట్టి వాళ్ళు చంపడం కన్నా రీప్రొడక్షన్ అంటే స్నేక్స్ పాపులేషన్ని కంట్రోల్ చేద్దామని డిసైడ్ చేసుకున్నారు. అసలు విషయానికి వస్తే స్నేక్స్ యొక్క బ్రీడింగ్ మిగిలిన రెప్టైల్స్తో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలా అంటే ఫీమేల్ స్నేక్ ఫెరోమోన్ అనే ఒక స్పెషల్ ఆర్డర్ని రిలీజ్ చేస్తుంది. మేల్ స్నేక్ దీన్ని పసిగట్టి మేటింగ్ చేస్తుంది. మిల్క్ అండ్ ఎగ్స్ యొక్క కాంబినేషన్ని స్నేక్ నెస్ట్ పక్కన పెట్టి స్నేక్ పాపులేషన్ని కంట్రోల్ చేద్దామని హ్యూమన్స్ డిసైడ్ అయ్యారు. ఈ మిల్క్ అండ్ ఎగ్స్ యొక్క కాంబినేషన్ కొన్ని రోజుల తర్వాత ఒక డిఫరెంట్ ఆర్డర్ని రిలీజ్ చేస్తుంది. ఈ ఆర్డర్ ఫీమేల్ స్నేక్ రిలీజ్ చేసిన ఆర్డర్ని తగ్గించేస్తుంది. సో మేల్ స్నేక్ ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు పాపులేషన్ కంట్రోల్ అవుతుంది. సో ఇది రిలీజియస్గా జనరేషన్ టు జనరేషన్ కంటిన్యూ చేస్తున్నాం. మరి పాములు పట్టే వాళ్ళు ఇళ్లకు వచ్చి పాము మిల్క్ తాగడం చూపిస్తారు. మరి అదెలా సాధ్యమని మీకు డౌట్ రావచ్చు. అఫ్కోర్స్ అప్పుడవి పాలు తాగుతాయి. ఎందుకంటే ఈ పాములను ఆడించే వాళ్ళు ఇలా స్నేక్స్ని ప్రదర్శన చేసే 20 to 45 days ముందు వాటికి ఫుడ్ ఏమీ ఇవ్వకుండా ఒక ప్లేస్లో బంధించేస్తారు. అలానే వాటి కూరలను చాలా క్రూయల్గా తీసేస్తారు. ఒక 45 days తర్వాత ఆ పాములకు చాలా దాహంగా ఉంటుంది. సో పాలను చూసి లిక్విడ్ అని తాగేస్తాయి. కొన్నిసార్లు అవి డైజెస్ట్ చేసుకోలేక కొంతసేపటికి అవి చనిపోతాయి. ఇది ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేశాం కదా, స్నేక్స్ మిల్క్ని డైజెస్ట్ చేసుకోలేవని. సో ఆ పాములు పట్టే వాళ్ళు ఈ చనిపోయిన స్నేక్స్ యొక్క స్కిన్తో కూడా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్ని డేస్ ఫుడ్ లేకుండా పాములు బ్రతికి ఉండగలవా? ఎస్, కొన్ని మంత్స్ ఆర్ 1 year దాకా ఫుడ్ లేకుండా ఉండగలవట. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, పాములు నిజంగానే నాగస్వరం వినడంతో నాట్యం చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ నిజం చెప్పాలంటే పాములు సంగీతానికి స్పందించవట. మరి ఎందుకని నాట్యం చేస్తాయంటే వాటి ముందు మీరు ఏ ఆబ్జెక్ట్ మూవ్ చేస్తున్నా సరే దాని బాడీలో మీరు మూవ్మెంట్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఈరోజు వీడియోలో నేర్చుకున్నదంతా క్విక్గా రివైజ్ చేద్దాం. స్నేక్స్ రెప్టైల్స్, సో పాలు తాగవు. కొన్ని జాతులకు చెందిన స్నేక్స్ మాత్రమే ఎగ్స్ని తింటాయి. స్నేక్స్ కొన్నిసార్లు మిల్క్ తాగుతాయి ఎప్పుడైతే కొన్ని డేస్ వాటికి ఫుడ్ ఉండదో. అకార్డింగ్ టు సైన్స్ స్నేక్స్ సంగీతానికి స్పందించవు. సో ఈ టాపిక్ అంతా విన్నాక మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాం. ఫైనలీ మేమేం కంక్లూడ్ చేయాలనుకుంటున్నామంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. సో మీరు పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు జస్ట్ 5 to 6 drops ఆఫ్ మిల్క్ని వేయండి. లైక్ వైజ్ ఎగ్స్ని కూడా అక్కడ చూపించి ఎవరికైనా పూర్ పీపుల్ లేకపోతే ఆకలితో ఉన్న వాళ్ళకి పంచండి. మనం వేసే పాలు స్నేక్స్కి ఎలానో యూజ్ అవ్వవు, ఇంకా అలా వేయడం వల్ల వాటికి డేంజర్. హోప్ యూ అండర్స్టూడ్ అవర్ పాయింట్. Now this is the time to show your responsibility as a citizen. That's all for today. ఈ వీకెండ్ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్తో మేము ముందుకు వస్తాం.